శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తగువులు సహజం. రాత్రికి కొట్లాడుకుంటారు, పగలు కలిసిపోతుంటుంటారు. సో అలాంటివి సర్వసాధారణం. కానీ రీసెంట్ గా కొన్ని సంఘటనలు చూస్తే వామ్మో, ఎవరు నోరెత్తి మాట్లాడాలన్నా ఎలాంటి ప్రళయాలు సృష్టిస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయనే పరిస్థితులు చెప్పుకోవచ్చు. అండా కర్రీ తెచ్చిన బర్రీ ఏంటో తెలుసా? గుడ్లు కూర గురించి ఇద్దరికి వచ్చిన తగువు. ఇషా, విపాన్ ఇద్దరు దంపతులు కూడా ఏడాది కిందట వివాహమైంది. వివాహం అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం, వాళ్ళ అమ్మగారు ఎవరైతే పని ఉన్నారో వాళ్ళ మదర్ సర్ది చెప్పడం అన్నీ కామన్గా గడిచిపోయాయి. గత రాత్రి గుడ్లు కూర వండింది ఇషా. గుడ్లు కూర వండిన తర్వాత డ్యూటీ నుండి ఇంటికి వచ్చి, రోజు ఇదే కూర నా తినలేకపోతున్నాము, అసలు బాగాలేదు గుడ్లు పులుసు అన్నాడు భర్త విహాన్. నీ నాలుక రుచి తెలియబట్టే కదా ఇలా మాట్లాడుతున్నావు, అదే నాలుకని తెగ కోసేస్తే ఇంకే పని ఉండదు కదా అనేసని నాలుకని కరిచి పాడేసింది భార్య. ఒక్కసారిగా ఈ సంఘటన చూసిన తర్వాత ఎవరైతే విపన్ ఉన్నాడో ఆయన యొక్క తల్లి దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడు నా కొడుకుతో గొడవలు పడుతూనే ఉంటావు, ఏ మాట అన్నా కూడా పడ్డానికి ఇష్టపడ్డావు, ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చారు. ఇద్దరి మధ్య దేనికి వాగ్వాదం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అయితే నేను కొట్టలేదు, నేనేమీ చేయలేదు, నాలుకని చాక్తో కోసేసాను అనేసి అన్నది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, గొడవ జరిగిన తర్వాత సరేలే సారీ, నేను ఇంకెప్పుడు ఏదో తప్పైపోయింది అనేసని మంచిగా మాట్లాడి భర్తతోటి, సరే ఒక ముద్దు పెడితే ఈ సమస్యకి సొల్యూషన్ అయిపోతుందని మంచి మాటలతో ముద్దు పెడుతున్నట్టు పెట్టి, ఈ గొడవకి కారణం ఈ నాలుకే కదా, ప్రతిసారి ఈ నాలుగు రుచి తగలటం లేదనే కదా నాతో గొడవ పడుతున్నావు, ఈ నాలుకను కొరికి పారేస్తానంటూ కొరికి పారేస్తుంది. సో అధిక రక్తస్రావం అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు అయితే మాత్రం ఇంకా విపన్కి మాటలు వచ్చే పరిస్థితి లేదు, దారుణంగా నాలుక తెగి పడిపోయింది అనేసి సూచించారు. సో ఎవరైతే విపన్ యొక్క తల్లి ఉందో ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ రీల్స్ మత్తులోనే ఉంటుంది తప్పితే నా కొడుకుతో ఏనాడు కూడా ప్రేమగా వ్యవహరించదు, ఏనాడు కూడా అడిగింది వండి పెట్టదు. సో మొబైల్ తెచ్చిన తంట కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది అనేసి లబోదిబోం అంటుంది. సో ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానికులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. చిన్న చిన్న కారణాలకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం. అవి చిన్నగా చూసుకుంటే చిన్నగానంటే, అదే పెద్దగా చూసుకుంటే ఒక పెద్ద ప్రళయాలే సృష్టించే అండానికి ఈ అండా కర్రీ తెచ్చిన బర్రీయే అనుకోవచ్చు. సో ఇది చూసిన తర్వాత నెటిజన్స్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గొడవ జరిగితే ఏదో స్టేషన్లోనో లేదంటే ఇంకెక్కడో ఏదో సర్ది చెప్పుకోవాలి, కానీ అంత పైశాచికంగా అంత కిరాతకంగా పార్ట్స్ మీద దాడి చేస్తే ఇంకా భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, వారు ఇంకేదైనా చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా ఆ చెప్పలేక భయపడి బ్రతకాల్సిన పరిస్థితులు రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది చూసిన తర్వాత ఎవరైనా భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మో ఇది రుచిగా లేదు, ఉప్పు సరిపోలేదు, కారం ఎక్కువైంది, ఏ మాట చెప్పాలన్నా ఇంకా భయపడతారేమో. ఎందుకంటే చెప్పడానికి నాలుక ఉండదు, రుచి చూడడానికి నోరు కూడా ఉండదేమో. ఆ కోపద్రేకంలో ఎవరు ఎలా ఎలా దాడి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు అయితే దాపరించారా భగవంతుడా అని ప్రతి ఒక్కరు కూడా జంటను చూసిన తర్వాత అనుకుంటున్న పరిస్థితి కనిపించింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.